కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది తిట్టుకుంటున్నారు. సమస్య అంతా బాగుందని ఎవరు చెప్పడంలే. రైతు భరోసా గానీ అమ్మఒడి బాగానే పడుతుంది, రైతు భరోసా బాగానే పడుతుంది. పంట నష్టం అయితే ఏడు చాలా ఆర్థిక పరిస్థితి ఉంది. నందికొట్కూరు నియోజకవర్గంలో సరిగ్గా పంటలు ఏం లేవు. రైతుల పరిస్థితి ఏం చెప్పనిక లేదు. కరువు మండలం ఒకటి ప్రకటించలే అంతే. అంటే నష్టపరిహారం అందలేదు. పంటలు ఎలా ఉన్నాయి? పంటలు వర్షాలు లేక పంటలు బొత్తుగా ఎండిపోయినాయి. అసలు ఏం లేదు, వానకారు పంట లేదు. ఇప్పుడు రెండోకారు వర్షం పడతా అంటే రెండోకారు కూడా వర్షం లేదు. మళ్ళీ మీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళినారా? ఇక్కడ నాయకుల దృష్టికి ఇప్పుడు మేము మా అగ్రికల్చర్ ఆఫీసులో చెప్పొచ్చినాం. ఇట్లా కదా పరిస్థితి ఇది ఈ రకంగా ఉందని చెప్పినాము. చెప్తే వాళ్ళు సమావేశం అంతా రైతులకు కొంతమంది పిల్లంపి చెప్పినారు విషయం. ఇట్లా కదా మేము అంతా రాసి పేరు పంపిస్తామన్నారు. మాకు ఇంతవరకు అయితే నష్టపరిహారం ఇష్టపరిహారం ఏం అందలే. పంట విధానం అయితే ఏం లేదు. ఏడు అసలు రైతుకు వచ్చేసి ఎకరాకు 30,000 నష్టం జనాలకు రైతులకు. రైతు భరోసా పడిందా? రైతు భరోసా పడుతుంది. రైతు భరోసాకి ఏం రిమార్క్ ఏం లేదు, పడుతుంది. దాని వరకు ఓకే. మీరు గత ప్రభుత్వం చూసినారు కదా? చూస్తున్నాం. బెటర్ అనిపించింది రైతు. ఇప్పుడు రైతు భరోసా ఈ ప్రభుత్వం వచ్చినాక పెట్టినది. ఆ ప్రభుత్వం పెట్టలే కదా. ఆ ప్రభుత్వం వల్ల సరే నడిచింది, ఎట్లా నడిచింది. కానీ ఈ ప్రభుత్వం వరకు అయితే మాత్రం రైతు భరోసా మాత్రం కంటిన్యూ బాగా నడుస్తుంది. రైతు వరకు అయితే ఈ విధంగా ఆర్థిక పరిస్థితి అయితే ఈ పంట విషయం అయితే మనకు ఏం లేదు. ఏడు మాకు కేసుకి 4 ఒరిమడి కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు మామూలుగా 1800 2000 అమ్ముతుండే బియ్యం ప్యాకెట్. అటువంటిది ఇప్పుడు 3000 అంట బియ్యం ప్యాకెట్ వచ్చేసి. 50 కిలో ప్యాకెట్ వచ్చేసి 3000 అంట. అంటే ఈ రేట్లు జగన్మోహన్ రెడ్డి పెంచినాడా లేకపోతే? ఇప్పుడు కేసుకి 4 నీళ్ళు లేవు. వర్షం లేక పేన వర్షం అంటే నీళ్ళు వస్తుండే మాకు. కేసుకి 4 నీళ్ళు లేవు. ఇక పేన వర్షం లేదు మాకు. వర్షం లేక ఇట్ట పంటలు దెబ్బ, ఇట కేసుకి 4 నీళ్ళు లేక అట్ట దెబ్బ 7 ఒరిమలు మాకు నందికొట్టు కూడా 1 ఎకరా వేయలే. అంతా కాళ్ళు కూడా చూపిస్తాం. పొలం మొత్తం అట్ట ఫ్రీ ఉంది. అంతా ఏమి లేదు. కాదు, చాలా మంది రేట్లు పెట్రోల్ ధరలు నిత్యావసర సరుకుల ధరలు అన్ని పెంచినాయి. అది మాత్రం వాసం. మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడంటావా? అది ప్రజల అభిప్రాయం బట్టి ఉంటది. అది మనం ఒకరి అభిప్రాయం మనం తీసుకునేది కాదు. కొంతమంది అవకాశం అట్లా చెప్తున్నారు విషయం, కొంతమంది ఇట్లా అనుకుంటున్నారు. ఆ తర్వాత భగవంతుని తెలుసు. ఆయన గెలిచింది ఆయన అదృష్టం బట్టి ఉంటుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పొత్తులు ఉన్నారు కదా, ఇప్పుడు కలిసినారు వాళ్ళు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతరా పవన్ కళ్యాణ్ ఎంతరా? అట్లా ఏం చెప్పడానికి లేదు మనకు. మనం ఆయన కొడుకు పేరు చెప్తున్నారు. ఎవరు? అదే చంద్రబాబు కొడుకు లోకేష్ అంటే లోకేష్కు సీనియారిటీ లేదు. సరే తిరుగుతున్నాడు, ఎదురైతే చెప్తున్నాడు విషయం. కానీ ఆయన వరకు అయితే గెలిచేదైతే వస్తుంది. వీళ్ళు చంద్రబాబు ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం చెప్తున్నాడు. ఆయన విధానం ఎట్టుండేదే కదా అనేది ఇప్పుడు మన ప్రజల అభిప్రాయం బట్టి పోతుంటది. అంతే అంటారా? పంపించారంట. పంపించారంట అన్నారు కానీ పంపించారంట. టీడీపీ వెళ్తాం, యాడికి వెళ్తామని చెప్పలేము. ఇప్పుడు ఇదివరకు అయితే కొంత అక్కడ తక్కువ కనపడుతుంది, కొంత ఇక్కడ తక్కువ కనపడుతుంది. ఇప్పుడు తెలంగాణలో పెట్టుకునే వేసారు వాళ్ళు పెట్టుకున్నారు కదా. మన ఎవరు వాళ్ళు పెట్టుకుని అసగుర్తు గెలుస్తారని ఎవరన్నా అనుకున్నారా? అది ఊపు పోయింది అంతే, ఏం లేదు. అది వాళ్ళు మేలు చేసేదో కీడు చేసినదో వాళ్ళకి నష్టం జరిగిందో ఆ ఊపు పోయి కాంగ్రెస్ గెలిచా. ఈయన పరిస్థితి ఇప్పుడు ఈయన పరిస్థితి మొన్నటి వరకు జైలు పెట్టి బయట తీసుకొచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఎట్టున్నది ఆ భగవంతుని తెలుసు. ఇక ఎవరు గెలుస్తుంది విషయం. అది వైఎస్ఆర్సీపీ 175 స్థానాలు మావే అని గట్టిగా చెప్తారు వాళ్ళు. మస్తు చెప్తారు. నేను చెప్తాను ఎవరిది నాకు. ఇప్పుడు ఏం చెప్తా? అది ప్రజల అభిప్రాయం బట్టి ఉంటుంది. అది ఒక చెప్తే వచ్చేది అది తర్వాత కథ. అది డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఏదన్నా అంటే ఇప్పుడు మనం ఏదన్నా మీటింగ్ పోతాం, ఆయన అభిమానులు చూడాలని ఇప్పుడు జనాలు ఉన్నోడు ఉంటారు లేరంటారు అంతా వచ్చి జనాలు చూస్తారా లేదా? ఆ విధానం అట కనపడతాయి. వాళ్ళకు ఆకాశం అప్పుడే కనపడతాడు. అంటే మనకు ఊపు ఉంది అనే ఆదేశంతో వాళ్ళు చెప్తున్నారు విషయం. డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? రోడ్లు కానీ కాలువలు కానీ బాగుండదు, బాగా చేస్తున్నారు రోడ్లు. దాని వరకు అయితే మాత్రం సందర్భం చూసినా ఇప్పుడు కొత్త బిల్డింగ్లు కట్టించారు. బిల్డింగ్ల వరకు అనుకో ఏదైనా అనుకో. ఈయన ఇప్పుడు జగనన్న కార్యంలో మాత్రం ఆయన పర్ఫెక్ట్ ఉంది పని మాత్రం. అది చెప్పే విధానం. ఎమ్మెల్యే పని మాకు ఏం లేదు. మాకు ఆయన అంటే అంత నష్టం ఏమీ లేదు. ఆయన ఏం చేపించింది లేదు, చేసింది లేదు. ఎవరు చేస్తారో తెలియదు కానీ మార్కెట్లో వాళ్ళని మాత్రం మాకు ఏ వర్షం కూడా లేదు. నాకెళ్ళైతే ఏం లేదు. పండితున్నట్టు మనకు అలా లోతులు పాత్రలు మనకు అంతవరకు తెలియదు విషయం. మనం చెప్పగలగలేము కూడా విషయం. అది మొత్తానికి పథకాలు అయితే అందరికి అందుతున్నాయి.
అందరు నెక్స్ట్ కూడా ఈ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అని జనాలు అభిప్రాయం బట్టి ఉంటుంది వింటున్నాను. అనేది నేను నా అభిప్రాయం చెప్తలేను, జనాల అభిప్రాయం బట్టి ఉంటుంది విషయం అది.